వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. దిస్ ఇస్ శ్రీయర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శ్రీజ గుర్రాల గారు, అపోలో హాస్పిటల్స్ నుంచి యూరో గైనకాలజిస్ట్. హాయ్ శ్రీజ గారు, హౌ ఆర్ యూ అండి? ఐఎమ్ గుడ్ మా. శ్రీజ గారు, ఎక్కువ శాతం పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేస్తూ ఉంటాం. మాల్స్లో కావచ్చు, ఎయిర్పోర్ట్స్లో కావచ్చు, రెస్టారెంట్స్లో కావచ్చు. ఫ్రీక్వెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి. ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది అంటారు? అంటే క్లీన్ చేసినా కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ తరచూ అయిపోతూ ఉంటాయి. మంట రావటం, దురద రావటం, ఆ యూరిన్ కలర్ మారిపోవటం, ఇదంతా ఎందుకు జరుగుతుంది అసలు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యెస్, మీరన్నట్టు బయట టాయిలెట్స్ వాష్‌రూమ్స్ అట్లా మనం వాడటం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయనే థాట్ అయితే 100% ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు అదే చెప్తారనమాట. మేము ట్రావెల్ చేసాము. అక్కడ యూరిన్ వచ్చేసింది సడెన్‌గా. సో, ఆ వాష్‌రూమ్ వాడాల్సొచ్చింది మేడం. అందుకని ఇన్ఫెక్షన్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనంటే మీకది ఇన్ఫెక్షన్ అవునా? కాదా? అని రికగ్నైజ్ చేసుకోండి. ఓకే. సో, బర్నింగ్ అంటే యూరిన్ ఎళ్ళేటప్పుడు మంట రావడం గానీ, లేదా మీకేదైనా ఫీవర్ ఉంది. ఫీవర్ తోటి చలి జ్వరం అంటాం. సో, చిల్స్ వచ్చి ఫీవర్ రావడం. కొంతమందికి లో ఫీవర్స్ అట్లా ఉంటాయి. సో, 100% ఇది ఇన్ఫెక్షన్ అని ఏం చెప్పడానికి రాదు. అన్‌లెస్ మనం ఒక యూరిన్ శాంపిల్ ఇచ్చి ఇందులో ప్రాబ్లమ్ ఉంది అని తెలిస్తే తప్ప. అలాగే యూరిన్ శాంపిల్ ఇవ్వడంలో గూడా కరెక్ట్ వేలో ఇవ్వాలి. ఫస్ట్ యూరిన్ కొంచెం వదిలిపెట్టిన తర్వాతనే యూరిన్ శాంపిల్ ఇవ్వాలి. డైరెక్ట్‌గా మనకి ఏదైతే ఎంట్రీ పాయింట్ ఉంటదో అంటే ఈ బ్లాడర్ మూత్రం సంచికి ఎంట్రీ ఉంటుందనమాట. ఒక సన్న పైప్ లాంటిదుంటుంది. సో, ఆ హ్మ్. పైప్‌లో బాక్టీరియా ఉండదనేం లేదు. ఉంటుంది. తగులుతది. ఇప్పుడు మనం వేసుకునే బట్టల్లో గావచ్చు, ఎలాగైనా కొంత బాక్టీరియా అయితే ఉంటుంది గదా! సో, దాన్ని వాష్ ఔట్ జేయడం ఇంపార్టెంట్. అంటే ప్రతిసారి మనం వాటర్ తాగడం ఎందుకు ఇంపార్టెంట్? యూరిన్ రావాలి గాబట్టి. సో, వాటర్ తాగుతాము, యూరిన్‌కెళ్తాము. యూరిన్ ఎళ్ళకుండా ఆపుకుంటే ఏమవుతది? ఆ ఏదైతే బాక్టీరియా అక్కడ ఎంట్రీలో ఉందో అది కాస్త పైకెక్కుతది. సో, మీరు టైమ్‌లీగా యూరిన్ ఎళ్తూ ఉంటే ఎవ్రీ 2 అవర్స్‌కొకసారి అట్లా గాని మీరు యూరిన్‌కి ఎంప్టీ చేయగలిగితే, అది ఎక్కువ సేపు ఉండడానికి ఛాన్స్ దొరకదు. బట్ మనమేం జేస్తాము, మార్నింగ్ ఒకసారి ఎళ్తాం ఇల్లొదిలినప్పుడు. మళ్ళీ ఇంటికొచ్చి అప్పుడెళ్తాం. సో, ద ఎంటైర్ డే ఆల్‌మోస్ట్ 9-10 అవర్స్ ఒక మనిషి 8 అవర్స్ వర్క్ జేస్తే 1 అవర్ ముందే ఇంటి నుంచెళ్తారు. 1 అవర్ తర్వాతే ఇంటికొస్తారు. ఆల్‌మోస్ట్ ఈ 10 అవర్స్ యూరిన్‌కెళ్ళకుండా మేనేజ్ జేస్తున్నాం అనుకుంటారు. హ్మ్. దానికి వాటర్ తక్కువ తీసుకుంటున్నాం అని అంటారు. మీరు వాటర్ తక్కువ తీసుకుంటుంటే ఆటోమేటిక్‌గా మీరు డీహైడ్రేట్ అవుతున్నారు. అండ్ వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల మీరు వెనక్కొచ్చిన తర్వాత యూరిన్ పోస్తే గూడా చాలా కలర్ ఎక్కువగా, కొన్ని కొన్ని సార్లు మంటగా ఇలా కూడా యూరిన్ ఒస్తది. సో, ఫస్ట్ థింగ్ మీరెక్కడున్నా సరే, మీ ఆఫీస్‌లో అయినా సరే, కొంచెం కంఫర్టబుల్ స్పాట్‌లోకెళ్ళి శానిటైజర్ వైప్స్ అవి క్యారీ చేయండి. దాంతోటి ఆ పాటీ సీట్ క్లీన్ జేసుకోండి. మీకు ఇండియన్ టాయిలెట్ ఉంటే ఇండియన్ టాయిలెట్‌ని వాడుకోండి. బట్ వాటర్ సరిగ్గా తాగండి అండ్ ఎంప్టీ చేయండి. టైంకి మీరు యూరిన్‌కి వెళ్ళాలి. యూరిన్ ఎళ్ళకుండా ఉంటే దాని వల్ల ఇన్ఫెక్షన్ ఒస్తది. సో, ట్రావెలింగ్ తర్వాత ఎందుకు ఇన్ఫెక్షన్ ఒస్తదంటే మీరు ట్రావెలింగ్ మొత్తం యూరిన్ ఎళ్ళలేదు గాబట్టి. ఎంత మినిమమ్ వాటర్ తాగాలో అంత మినిమమ్ వాటర్ తాగారు గాబట్టి. మీరు హైడ్రేట్ అవ్వలేదు గాబట్టి. సరైన విధానంలో కింద కడుక్కోలేకపోయారు గాబట్టి. సరైన విధంగా మీరెక్కడైతే ఉన్నారో అక్కడ స్నానం చేసుకోలేకపోయారేమో. అండ్ వైపింగ్ టెక్నిక్. మీరు మోషన్‌కెళ్ళినప్పుడు గూడా తెలియకుండానే చెయ్యి ముందుకు వెళ్లి వాష్ చేసుకుంటారు. అండ్ ఆ మధ్య గ్యాప్‌లో ఏం చేతులు కడుక్కోము. సో, మోషన్‌కెళ్ళినప్పుడు అక్కడ ఈకోలై అనే బాక్టీరియా ఉంటాయి. అవే బాక్టీరియా మనం ముందు పక్క వాష్ చేసుకుంటే ముందుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎంతో కొంత మోషన్ ఒకవేళ మిగిలిపోతే ఆ ఏరియాలో దెన్ ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సో, పెద్దవాళ్ళలో మనం చూసేది ఇదే అన్నమాట. చాలా పెద్దవాళ్ళలో కొంచెం ఒబేస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే పూర్తిగా క్లీన్ చేసుకోలేకపోతారు. పూర్తిగా క్లీన్ చేసుకోలేనప్పుడు ఏదైతే కొంచెం బాక్టీరియా మిగిలిపోతదోమా అది ముందుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే రిపీటెడ్‌గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో, దీన్ని మనం రిలేట్ చేస్తామనమాట వేరే దానికి. సో, నేను ట్రావెల్ చేశాను, నేనక్కడికెళ్ళాను, నేను ఆ టాయిలెట్ యూజ్ చేశాను. మీరెంత టాయిలెట్ యూజ్ చేసినా బాక్టీరియా ఏమి ఎగిరొచ్చి మన మీద పడదు. సో, స్పిల్లేజ్ అనేది జరగొచ్చు. ఇప్పుడు మనం యూరిన్ పోసేటప్పుడు స్ప్లేయింగ్ అంటాం. పక్కకంతా పడొచ్చు. సో, దానివల్ల పక్కన వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఎళ్ళిపోతదేమో అనుకునే ఆ భయం లేదు. మీరు జస్ట్ వైప్ చేసుకోండి. వైప్ చేసుకొని దాని మీద కూర్చొని ప్రాపర్ వేలో వెళ్ళండి. ఇంకా అసలు ఛాన్సే లేదు అనుకున్నప్పుడు మనకు ఆల్టర్‌నేట్‌వి గూడా ఉన్నాయి. సో, నిలబడి పోసుకునేటట్టు మనం పెద్దవాళ్ళకి కొంతమందికి అడ్వైస్ చేస్తామనమాట. కొన్ని డివైసెస్ ఉన్నాయి. వేర్ మనం నిలబడి గూడా పోసుకోవచ్చు. అసలింక ఆల్టర్‌నేట్ ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు. లేదంటే మీరు కంఫర్టబుల్‌గా కూర్చొనే పోసుకునేటట్టు చూసుకోండి. సో, ఈ రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ పదే పదే యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది మోస్ట్ కామన్‌గా మనం షుగర్ ఉన్న పేషెంట్స్‌లో చూస్తా ఉంటాం. సో, షుగర్ ఉన్న వాళ్ళకేంటి మేము మొన్ననే మేడం ట్రీట్మెంట్ ఇచ్చారు. మళ్ళా మాకు ఇన్ఫెక్షన్ వచ్చింది అంటారు. సో, ఒక ప్రాబ్లమ్ ఏమైతుందంటే మనం యూరిన్ కల్చర్‌కి ఇస్తామా, కల్చర్ ఇచ్చిన తర్వాత
డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. అందులో ఏదో ఒక మనకి యాంటీబయాటిక్ వస్తది. అదే యాంటీబయాటిక్ ఎళ్లి మెడికల్ షాప్‌లో కొనేసుకొని మనకి తగినట్టు అనుకోని మనమే వేసుకుంటాం. దట్ ఈస్ వన్ ప్రాబ్లమ్. ఇంకొకటి అది పూర్తిగా పోయిందా లేదా అని చెప్పి ఇమ్మీడియేట్‌గా ఇస్తారన్నమాట శాంపిల్. ఇప్పుడే ఈరోజు యాంటీబయాటిక్ అయిపోతది. రేపే శాంపిల్ ఇచ్చేసి నాకు బానే ఉంది. ఏమి ఇన్ఫెక్షన్ లేదని అనుకుంటారు. మీరు యాంటీబయాటిక్ యేసుకున్నాక 2 వీక్స్ వరకు మీరు శాంపిల్ ఇచ్చినా గూడా అది నెగెటివే వస్తదని గుర్తుపెట్టుకోండి. సో, మీరొకసారి యాంటీబయాటిక్ యేసుకుంటే 2 వీక్స్ వరకు శాంపిల్ ఇవ్వకండి కల్చర్‌కి. 2 వీక్స్ తర్వాత మీకు నిజంగా సింప్టమ్స్ ఉన్నాయి. సింప్టమ్స్ ఏం తగ్గట్లేదు అనంటే అప్పుడు కల్చర్‌కి ఇవ్వండి. అలాగే డాక్టర్‌ని కలవడం ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఫిజికల్‌గా ఏమీ లేకపోయినా జస్ట్ మీ సింప్టమ్స్‌ని బట్టి మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారనే దాన్ని బట్టి డాక్టర్ మీకు మెడికేషన్ ఇవ్వగలుగుతారు. రిపీటెడ్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే ఈ సిస్టోసిల్ అనేది ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. సిస్టోసిల్ అంటే మనం గర్భసంచి పైననే మూత్రం సంచి ఉంటుంది. దట్ ఈస్ బ్లాడర్. ఇది కొన్నిసార్లు కిందికొస్తుందనమాట. ఈ మూత్రనాళం ఎంత వరకు ఉంటదో ఆ లెవెల్ వరకు యూరిన్ బయటికెళ్తది. దాని కింద ఉన్న యూరిన్ అంతా ఆగిపోతది. అట్లా మనకి కొంతవరకు ఓకే. కొంతవరకు మిగిలిపోయిందనుకోండి యూరిన్ అది నార్మలే. బట్ ఎక్కువ మిగిలిపోవడం కొంతమందికి జరుగుతది. విచ్ ఈస్ లైక్ 100 ఎంఎల్, 150 ఎంఎల్, 200 ఎంఎల్ గూడా మిగిలిపోతది యూరిన్ లోపట. సో, అలా మిగిలిపోయిన వాళ్ళకి పదే పదే యూరిన్ ఇన్ఫెక్షన్స్, అక్కడున్న బాక్టీరియా ఎక్కువైపోవడం గానీ, దానివల్ల కిడ్నీ వరకు ప్రాబ్లమ్ ఎళ్ళడం గూడా చూస్తాం. సో, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వదిలిపెట్టేస్తే అవి మనకి కిడ్నీ వరకు ట్రావెల్ అయ్యి కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటదనమాట. అందుకని ఏదైనా ఇన్ఫెక్షన్‌ని లైట్ తీసుకోవద్దు. డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ట్రీట్మెంట్ ఇప్పించుకోవడం, కరెక్ట్ యాంటీబయాటిక్ వాడడం, కరెక్ట్ రోజులు ఇన్ని నంబర్ ఆఫ్ డేస్ అని వాళ్ళిస్తే అన్ని నంబర్ ఆఫ్ డేస్ వాడండి. మళ్ళీ మీరు 7 రోజులకి ఇచ్చారు. నేను 3 రోజులేసుకొని తగ్గిపోయింది కాబట్టి మానేశాను అంటారు. దానివల్ల యాంటీబయాటిక్ సెన్సిటివిటీ అనేది చాలా కామన్‌గా చూస్తున్నాం. వాటర్ ఇంటేక్ వల్ల కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయితా ఉంటాయండి. యెస్. వాటర్ ఇంటేక్ మీరు తక్కువ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు డీహైడ్రేషన్ ఉంటుంది. డీహైడ్రేషన్ ఉన్నప్పుడు థిక్ యూరిన్ అంటే కలర్ ఎక్కువ ఉండే యూరిన్ ఫార్మ్ అంటే అయితది. ఒకవేళ యూరిన్ గనుక యెల్లోయిష్ ఉంటే ఏమని అనుకోవచ్చు? ఒకటి మీరు టాబ్లెట్స్ ఏమైనా యేసుకుంటున్నారేమో గమనించుకోండి. కొంతమంది ఏంటంటే ఈ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ యేసుకుంటా ఉంటారు. వాళ్ళకి ఆ కలర్ మారుతది నేచురల్‌గా గూడా. అండ్ కొంతమందికి పెయిన్ ఉన్న దగ్గర అంటే కొన్ని పెయిన్ మెడికేషన్స్ ఉంటాయి. బ్లాడర్ పెయిన్ మెడికేషన్స్ దానివల్ల గూడా కలర్ రెడ్‌గా అలా వస్తదనమాట. ఇవేవి కాదంటే మీ డైట్ కొన్నిసార్లు ఎక్కువ క్యారట్స్ తీసుకునే వాళ్ళు, బీట్రూట్, డ్రాగన్ ఫ్రూట్ ఇవన్నీ తీసుకునే వాళ్ళకి గూడా యూరిన్ కలర్ మారుతది. సో, ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇదంతా కాకుండా కలర్ మారడం పక్కన పెడితేమా ఎక్కువ సాల్ట్స్ కానియండి, కాన్సంట్రేషన్ ఆఫ్ ఆహ్, వస్తువులుంటాయి గదా! మన బాడీలో కొన్నుంటాయి. ఎలక్ట్రోలైట్స్ అని అవన్నీ. ఓకే. సో, సాల్ట్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటది, షుగర్ ఉంటది. సో, అవన్నీ కాన్సంట్రేట్ అవుతాయి యూరిన్‌లో. ఓకే. మనం డీహైడ్రేట్ అయిపోతే ఇంత చిక్కగా ఉన్న యూరిన్ ఈవెన్ బయటకొచ్చేటప్పుడు గూడా మంటొస్తది. సో, హైడ్రేషన్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. యూజువల్‌గా కిడ్స్‌లో చూస్తాం. చిన్న పిల్లల్లో బాగా ఆడుతా ఉంటారు. ఆడుతూ ఉన్నప్పుడు చెమట ద్వారా మొత్తం వాటర్ ఎళ్ళిపోతది. సో, దే ఆర్ డీహైడ్రేటెడ్. అంత డీహైడ్రేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి నెక్స్ట్ పోసే యూరిన్ చాలా మంటగా వస్తది. ఇంక మంట ఒకసారి వచ్చిందంటే యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందని పేరెంట్స్ డిసైడ్ అయిపోతారు. బట్ కాదు. మీరు డీహైడ్రేషన్ ఉంటే ఫస్ట్ దాన్ని ఇంట్లో లెవెల్‌లో కరెక్ట్ చేసుకోండి. దానికోసం పరిగెట్టి మందుల షాప్‌కెళ్ళిపోయి పెయిన్‌కి ఒక మందు తీసేసుకొని దానివల్ల సెకండరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, ఫస్ట్ వాటర్ ఇవ్వండి. ప్రాపర్‌గా పిల్లలు తిన్నంత చాక్లేట్, ఐస్ క్రీమ్ ఇవన్నంత ఫాస్ట్‌గా వాటర్ అనైతే అడగరు. సో, మనం గుర్తుపెట్టుకొని వాళ్ళకి వాటరో, కొబ్బరి నీళ్ళో ఇంకేదో ఒక ఆల్టర్‌నేటివ్ అన్నా ఇవ్వాలి. చిన్న పిల్లలైతే ఇంటేక్ వాటర్ ఎంత తీసుకోవాలి? నార్మల్‌గానేమా ఇప్పుడు మనం అడల్ట్స్‌కి ఎంత తీసుకుంటామో పిల్లలు గూడా సేమ్ అలాగే అన్నమాట. ఒక 1 కేజీకి 30 ఎంఎల్ ఆఫ్ వాటర్. ఒక 10 ఇయర్స్ పిల్లలుంటే? సో, వెయిట్‌ని బట్టి ఉంటది. హ్మ్. ఎప్పుడైనా ఏజ్ బట్టి కాలిక్యులేషన్ ఏం కాదు. యూజువల్‌గా వాళ్ళకి 1 లీటర్, 1 ½ లీటర్ ఆఫ్ వాటర్ ఇస్ సఫిషియంట్. నైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు శ్రీజ గారు. థాంక్ యూ థాంక్ యూ. సో మచ్. థాంక్ యూ మా. నమస్కారం.